యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. చూసారా, మనం చూస్తే ఇందులో ఇంకా లోతైన విషయాలు ఉన్నాయి. చూడండి, 66 అనేది మనం టోటల్ చేస్తే 6 + 6 = 12 కదా. అంటే ఈ 12లో ఏముందంటే 3 అనే సంఖ్య ఉంది కదండి. టోటల్ చేస్తూ ఉంటుంటారు కదా. నిజంగానే 3 అంటే త్రియేక దేవుడు మన దేవుడు. అది ప్రక్కన పెడితే 6 6 6ని మనం టోటల్ చేస్తే 18 వస్తుంది. 1 + 8 = 9 కదా. చూడండి, సాతాను సంఖ్య ఏంటో తెలుసా? 9. సంఖ్యలు ఎన్ని ఉంటాయి మనకి అనుకుంటే 1 దగ్గర నుంచి ప్రారంభం చేస్తే 9 ఉంటాయి. ఆ తర్వాత 10 అనేది వస్తుంది. అయితే ఈ 9 అనేవి సంఖ్యలు చెప్పాలంటే ఈ 9లో వాడు దేనిని కోరుకున్నాడు అంటే 9ని కోరుకున్నాడు. ఎందుకంటే అదే హైయెస్ట్ అనుకున్నాడు. అయితే దాన్ని ప్రక్కన పెడితే దీని విషయంలో కొంత మనము ధ్యానం చేద్దాం. కీర్తనలు 75వ కీర్తన 4వ వచనం నుండి చదువుతున్నాను చూడండి. అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలాడుకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. చూడండి, దేవుడు ఈ కీర్తనలో అహంకారులై ఉండకుడి. దేవునికి ఇష్టం కానిది ఏంటంటే అహంకారం. చెప్పాలంటే మొట్టమొదటి పాపము సృష్టిలో ఏంటి అంటే వ్యభిచారమో, దొంగతనమో, లేకపోతే వేరే పాపాలు కాదు, నరహత్యో, ఇవన్నీ కాదు. మొట్టమొదట సాతానులో మొట్టమొదట వాడు చేసిన పాపం ఏంటంటే అహంకారం. ఏంటి, సాతానుని దేవుడు చెప్పాలంటే సాతాన్ అనే పేరు తర్వాత వచ్చింది. వాడి పేరు ముందు లూసిఫర్. లూసిఫర్ పరలోక రాజ్యంలో దేవుడు చేసిన దూతలన్నిటిలో కూడా చాలా ప్రముఖుడు, ప్రథముడు. చెప్పాలంటే ఆ లూసిఫర్కి దేవుడు ఎంతో గొప్ప తలాంతులు ఇచ్చాడు, అందం ఇచ్చాడు. ఎంతో ఉన్నతమైన సభా పర్వతం మీద అతన్ని కూర్చోబెట్టాడు. అయితే అతనిలో చీకటి ప్రవేశించి దేవుని సింహాసనాన్ని అధిరోహించాలని, నేనే పరలోక రాజ్యాన్ని పరిపాలించాలనే దుష్ట ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అతడు లూసిఫర్ అనే పేరు పోయింది. లూసిఫర్ అంటే తేజో నక్షత్రం అని దేవుడు ముద్దుగా పేరు పెట్టాడు. అయితే ఆ లూసిఫరు ఎప్పుడైతే ఈ చీకటి దుష్ట ఆలోచన అతనిలోనికి వచ్చిందో, చీకటిని అతడు ఆహ్వానించాడో, అప్పుడు అతడు ఏమైపోయాడంటే సాతానుగా, చీకటిగా మారిపోయి దేవుడు పరలోక రాజ్యంలోంచి త్రోసివేస్తే భూమి ఇవన్నీ ఇంకా దేవుడు సృష్టించక ముందే శూన్యంలో పడిపోయి వాడితో పాటు కొన్ని దూతలు, వాడికి సపోర్ట్ చేసిన దూతలన్నీ పడిపోగా వాడు శూన్యంలో పడిపోయాడు. వాడు మొట్టమొదట ఏం పాపం చేశాడంటే అహంకారం. దేవుడు అంటున్నాడు అహంకారులై ఉండకుడి అన్నాడు. ఇక్కడ అంటున్నాడు కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి. కొమ్ము అంటే బలము, శక్తి. కొమ్ము ఎత్తకుడి అన్నాడు. చూడండి, దేవునికి ఇష్టమైన సంఖ్య, దేవుని సంఖ్య ఏంటని క్రైస్తవులు చెప్తారో తెలుసా? 7. ప్రకటన గ్రంథంలో 7 ఆత్మలు కలిగిన వాడు అని ఆయనకు ఉంటుంది. 7 నేత్రములు కలిగిన వాడని. చెప్పాలంటే 7 అనే సంఖ్య సంపూర్ణ సంఖ్య, సంపూర్ణతకు సాదృశ్యం అది. అయితే ఇక్కడ దేవుడు అన్నాడు కొమ్మి ఎత్తకుడి అన్నాడు. అంటే సాతానుడు ఏమనుకున్నాడంటే యేసు ప్రభువారి సంఖ్య 7 అయితే నేను 8 అనుకున్నాడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు కొమ్మి ఎత్తకుడి అన్నాడు. రెండవది ఏమంటున్నాడంటే
ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి. ఏంటి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి అంటే ఇంకా నేను గొప్పవాడిని అనుకొని నేను 9 అన్నాడు. చూడండి, అర్థం చేసుకోండి. అంటే 9 తర్వాత ఇంకా ఎవ్వరు నాకంటే ఇంకా పైన ఏమీ లేదనుకున్నాడు సాతానుడు. కానీ దేవుడు అనంతమైన జ్ఞానము కలిగిన వాడు. ఏంటి ఆడు కొమ్ము ఎత్తకుడి అని 9గా తాను అనుకున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఏంటి అన్నిటికంటే విలువ తక్కువైన 1ని తీసుకొచ్చి అసలు విలువే లేని 0ని పైన పెట్టి నీకంటే 10 ఉన్నది అన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిందా. ఎందుకంటే సాతాను సంఖ్య వాడి టోటల్ 9. అందుకనే అన్యులకి 9 అంటే ఇష్టం, క్రైస్తవులకి 7 అంటే ఇష్టం కదా. వాళ్ళు ఏం పండుగలు చేసుకున్నా 9 అనే సంఖ్య వాళ్ళకి ఇష్టం కాబట్టి 9 రోజులు వాళ్ళు పండుగలు చేసుకుంటారు. కానీ క్రైస్తవులు సంపూర్ణతకు సాదృశ్యమైన 7 సంఖ్య అంటే ఇష్టపడతారు. నేను 6నే అంటూ వచ్చాడు. చూడండి, 6ని తిరిగేస్తే 9 అవుతుంది కదా. అసలు వాడు 9 తిరగబడి 6గా వచ్చాడు. అందుకనే వాడు నేనే క్రీస్తునని అబద్ధం చెప్పాడు. వాడు క్రీస్తు కాదు, క్రీస్తుతోనే సమానంగా ఎప్పుడు కూడా వాడు భావిస్తాడు. కాబట్టి క్రీస్తుతోనే పోల్చుకొని నేనే క్రీస్తునని వచ్చాడు. అంతేకాదు వాడు 6 కాదు కానీ 9 తిరగబడి నేను 6నే అంటూ 66 పక్కన 6గా వాడి సంఖ్యది పెట్టుకున్నాడు. అందుకనే వాడి సంఖ్య 666. ఇందులో ఏముందట? జ్ఞానం ఉన్నదట. వాడి జ్ఞానము లోక జ్ఞానము, వాడి జ్ఞానము మోసం చేసే జ్ఞానము. అబద్ధ క్రీస్తు ఈ లోకానికి వచ్చి వాడు ప్రారంభంలోనే ఈ ముద్రను తీసుకుని వస్తాడు. తన ప్రతిమను ఆ యొక్క రాజు యొక్క తన ప్రతిమను పెట్టుకొని ఆ ప్రతిమకు బొమ్మకు మాట్లాడే శక్తిని ఇస్తాడు. ఇంకా వాడే దేవుడు అనుకుని అందరూ భూప్రజలందరూ వాడిని దేవుడుగా భావించి పూజలు చేస్తారు, ఆరాధిస్తారు. వాడి ముద్ర ఏంటంటే 666. ఇప్పుడు ఆధార్ కార్డు మన దేశానికి ఎలాగైతే ఉందో అలాగే అన్ని దేశాలకు కూడా కొన్ని కోడ్స్ ఉంటాయి, ఆ నెంబర్లు ఉంటాయి. అలాగే సాతాను యొక్క నెంబరు ప్రపంచం అంతా కూడా 666. ఇంకా ఒకే కరెన్సీ, ఒకే ముద్ర, ఒకే గుర్తింపు. ఇప్పట్లాగా మనకి కార్డులు లేకపోతే ఇంకా ఐడి కార్డులు లాంటివి ఏమీ రావు. అప్పుడు ఆ ముద్రను ఒక చిప్పుగా నొసల మీద వేయించుకోవాలి. లేకపోతే నొసల మీద వద్దనుకుంటే చేతి మీద వేయించుకోవాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకే వందనాలు ప్రభువా. నీ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడావు ప్రభువా. ఈ వాక్యము అందరి హృదయాల్లో పదిలము చేసుకునే జ్ఞానము దయచే తండ్రి. ఈ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది కాబట్టి ఇదిగో నీ వాక్యాన్ని బట్టి మేము జీవించుటకు సహాయం చే తండ్రి. భయంకరమైన దినాలు మేమున్నాం ప్రభువా. భయంకరమైన పరిస్థితులు ఈ రోజున మేము చూస్తున్నాం. మరి కరోనా అనే ఈ వ్యాధి ప్రపంచం అంతటినీ గడగడలాడిస్తుంది. అయితే నీ రాకడకు ఇదొక చిన్న సూచన. రాబోయే కాలంలో ఇంకా నీ రాకడకు ముందు ఏం జరగబోతాయో నువ్వు రాశావు ప్రభువా. ఆ సూచనలన్నీ జరిగిన తర్వాత ఇదిగో తండ్రి 7 సంవత్సరాల శ్రమల కాలం ప్రారంభమవుతుంది. ఆ కాలంలో జరిగే పరిస్థితులు కూడా మాకు వివరిస్తున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాం. నీ వాక్యమును మా హృదయంలో ముద్రించుకోవడానికి సహాయం చేసి కృప దయచేయండి. నీ అభిషేకము ప్రతి ఒక్క బిడ్డ మీద ఉంచమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. వర్షము పంపుమా, దేవుని తోట గచ్చ పొదలతో